నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపాటికి 17వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి తుంగభద్ర నది సమాచారం అయితే తెలుసుకుందాం. చాలామంది చూస్తున్నారు కానీ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక ఈరోజు ఇంట్లో వచ్చేసి 4566 టీఎంసీలు అయితే ఇది పిఎస్ఎక్స్ అయితే కానీ ఉందన్నమాట. క్యూసెక్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈరోజు మనకు పైన తుంగ నుంచి వదిలేరు కదా, ఆ నీళ్ళు డైలీ భద్రా డ్యామ్లోకి అయితే స్టోర్ అవుతున్నాయి. కొంచెం శుభవార్త, ఈరోజు లో బ్యాంక్ కెనాల్కి అయితే అంటే ఎల్ఎల్సీకి అయితే లెఫ్ట్ బ్యాంకు ఎల్ఎల్సీకి 324 క్యూసెక్స్ అయితే మాత్రం వదలడం జరిగింది తాగునీటి అవసరాల కోసం. అలాగే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే వదలలేరు. మనకి ఎక్కడ తిరిగి లో బ్యాంకు లెఫ్ట్ కెనాల్కి మాత్రమే ఎల్ఎల్సీకి వదిలినారు. అలాగే రైట్ బ్యాంకు ఎల్ఎల్సీకి అయితే 203 క్యూసెక్స్ మాత్రం వదిలినారన్నమాట. నిన్న వచ్చేసి 180 క్యూసెక్లు అయితే వదిలింది, తాగునీటి అవసరాల కోసం వదిలినారు నిన్న అయితే. ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే 26 టీఎంసీల 109 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట డ్యామ్లోన. ఇక చూసుకున్నట్లయితే కర్నూలుకు కూడా నీళ్ళు అయితే వదలడం జరిగింది. 1.5 టీఎంసీ అయితే అది దరిదాపు ఒక 9 రోజులు పట్టేట్టుందనమాట. అంటే అధికారులు కూడా, కలెక్టర్ గారు కూడా విన్నవించుకున్నారు. అంటే ఎందుకంటే ఈ తాగునీళ్ళు సాగునీటి అవసరానికి చేసుకునేకైతే అవకాశం లేదు. 1.5 టీఎంసీ అంటే తాగునీటి అవసరాలకి చెరువులు, అలాగే ప్రజలకు చాలా చోట్ల చాలా ఇబ్బందికరంగా మారిందనమాట. బోర్లలో కూడా నీళ్లు లేవు కాబట్టి తాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ 1.5 టీఎంసీని అయితే వాడుకోవడం జరుగుతుందనమాట. ఇక అయిన తర్వాత ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫ్లోస్ కూడా పెద్దగానేం లేవు తుంగభద్ర నది కూడా. ఎందుకంటే ఈ 17వ తారీఖు గాను 26 టీఎంసీలు ఉంది. గత ఏడాది అయితే ఈ రోజుకి కరెక్టు 79.5 టీఎంసీలు అయితే ఉండింది. నీళ్ళు కూడా ఆల్రెడీ వదిలిండ్రి. ఈసారి ఇంకా నది ప్రవాహం కూడా ఎక్కడా లేదనమాట. బయటకు కూడా డ్రైవర్ కూడా పంపించలేదు. ఏదో కొద్ది గొప్ప ఒక 180-200 క్యూసెక్స్ మాత్రమే వదులుతున్నారు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో సాగునీరు అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఇంకా ఏమైనా వర్షాలు అయితే చెప్పడం జరిగింది. ఆ వర్షాలు ఇంకా మెరుగయ్యి ఇంకా నీళ్ళు ఏమన్నా ఎక్కువ వస్తాయేమో చూడాలన్నమాట. అంతవరకు మనం ఏమీ చేయలేని పరిస్థితి. సో దయచేసి మళ్ళీ నీళ్లు వదిలినారు కదా అని పంటలు వేసుకునే కార్యక్రమం అయితే పెట్టుకోండి. ఇప్పుడు తెగిన నీళ్ళు వచ్చిన తర్వాత డైలీ వీడియో చూస్తానండి. ఎన్ని క్యూసెక్లు వచ్చినాయి, ఎంత ఇంట్లో వచ్చిందనేది మీకు ఖచ్చితంగా తెలుస్తాను. 26 టీఎంసీలు కాస్త ఒక 38-40 టీఎంసీలు అయితే సగం డ్యాము నిండే పరిస్థితి అయితే కనబడుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక 30% అయితే నిండినట్లు కనిపిస్తుంది. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు.